కొప్పరపు కవుల సభల్లో పాల్గొన్న మహనీయుల్లో వేదం వెంకటరాయ శాస్త్రి గారు చాలా చాలా గొప్పవారు. మహాకవి, మహాపండితుడు వారు. కొప్పరపు కవుల సభలో అనేకసార్లు పాల్గొన్నారు. కొప్పరపు కవుల ప్రతిభకు ఆశ్చర్యపోయి అనేక వ్యాసాలు రాశారు. అనేకసార్లు వాళ్ళ సభలకు సభాధ్యక్షత వహించారు. వారిపై ఎన్నో పద్యాలు చెప్పారు. ఒక పద్యం చూద్దాం వారు చెప్పిన వాటిల్లో. ఎవ్వరిని మెచ్చువాడగా నెప్పుడు నేను మెచ్చితిని మిమ్ము జగములు మెచ్చినట్లు ఆశు కవిత శిఖామణునందు మీరే సూరివరులారా కొప్రంపు సుఖములారా. ఎవరిని కూడా మెచ్చుకునే అలవాటు నాకు లేదు. అంత తేలిగ్గా అంత తొందరగా ఎవరిని నేను మెచ్చుకోను. ఎవరిని మెచ్చువాడగా ఎప్పుడు నేను మెచ్చితిని మిమ్ము జగములు మెచ్చినట్లు. ఈ జగమంతా ఇప్పటిదాకా ఎలా మెచ్చుకుంటుందో అలా నేను కూడా మెచ్చుకుంటున్నాను. ఎవరిని మెచ్చువాడగా ఎప్పుడు నేను మెచ్చితిని మిమ్ము జగములు మెచ్చినట్లు ఆశు కవిత శిఖామణునందు మీరే సూరివరులారా కొప్రంపు సుఖములారా. ఆశు కవిత అనే ఒక మహాలోకంలో మీరే చక్రవర్తులు, మీరే సార్వభౌములు, మీరే సమ్రాట్లు అంటారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు లాంటి వాడు అని అన్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరిని మెచ్చువాడగా ఎప్పుడు నేను మెచ్చితిని మిమ్ము జగములు మెచ్చినట్లు ఆశు కవిత శిఖామణునందు మీరే సూరివరులారా కొప్రంపు సుఖములారా అని వేద వెంకటరాయ శాస్త్రి గారి ప్రశంసని పొందిన కొప్పరపు కవులు ఎంతటి మహాకవులో ఈ పద్యం ద్వారా వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రశంస ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నమస్కారం.